శ్రీ గురుభ్యో నమ. శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ జగదంబికాయ నమ. మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఏకాదశి స్కందంలో పంచాయతనం పూజ, మహాదేవి సమర్చన, దేవీ మహిమ, బృహద్రథుడి పూర్వజన్మ స్మృతి, మధ్యాహ్న సంధ్య, బ్రహ్మయజ్ఞము, స్వయం సంధ్య, మంత్ర పురస్చరణ, ఈ విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాము. మంత్ర పురస్చరణ ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. ఈ మంత్ర పురస్చరణ బ్రాహ్మణులు తపస్సు చేయాలి. చేంద్రాణాది నియమ నిష్టలతో, వ్రతాలతో శరీరాన్ని శోషింపచేయాలి, అంతఃశుద్ధి సాధించాలి. అదే తపస్సు అంటే. నారద, ఇక అన్నశుద్ధి గురించి చెబుతున్నాను విను. అయాచితాన్నము, ఉచ్చాన్నము, శుక్లాన్నము, భిక్షాన్నం అని 4 విధాలు. శుద్ధమైన భిక్షాన్నము తెచ్చి 4 భాగాలు చేయాలి. ఒక భాగం బ్రాహ్మణులకు, ఒక భాగము గోవులకు, ఒక భాగము అతిథులకు, మిగిలిన భాగాన్ని ఆలుమగలు భుజించాలి. కోడిగుడ్డంత ముద్దలు 8 గృహస్థ వానప్రస్థులకు గ్రాస ప్రమాణము. బ్రహ్మచారులు యథేష్టంగా భుజించవచ్చు. గోమూత్ర సమ్మార్జనము అందరికీ తప్పదు. 9 మార్లు, 6 మార్లు, 3 సార్లు ఇలాగా సంప్రోక్షణలో చేసుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కొని తదిత్యాది రుక్కులతో గాయత్రిని ఉచ్చరించుకుంటూ ఇవి చేసుకోవాలి. చౌర్యాది దుష్కర్మలు ఆచరించే వారి ఇళ్ల నుంచి భిక్ష తెచ్చుకోకూడదు. అది అధమాన్నం, నరకహేతువు. సరే, గాయత్రి ఛందస్సులో అక్షరానికి 1,00,000 చొప్పున 24 లక్షల మంత్ర పురస్చరణ చేయాలి. 23 లక్షలైతే సరిపోతుందని విశ్వామిత్ర మతం. ప్రాణం లేని దేహం లాంటిది పురస్చరణ లేని మంత్రము ఎందుకు పనికిరాదు. కొన్ని రాశులు, కొన్ని నక్షత్రాల, కొన్ని మాసాలు, కొన్ని తిథులు, కొన్ని వారాలకు పురస్చరణకు పనికిరావు, వర్జనీయాలు. వాటిని తెలుసుకుని చంద్రతారానుకూలంగా శుక్లపక్షంలో మంచి రోజున, మంచి ముహూర్తాన ప్రారంభించే పురస్చరణ చేస్తే విశేషంగా మంత్రశక్తి కలుగుతుంది. ముగిసాక స్వస్తివాచన, నాంది శ్రాద్ధాలు యథావిధిగా చేయాలి. విప్రులకు సంతర్పణ చేయాలి, బట్టలు పెట్టాలి. అటుపైనే గురువుల అనుమతితో ప్రత్యన్ముఖుడై శివస్థానంలో తపస్సు ఆరంభించాలి. తపస్సుకి సిద్ధి పొందిన పవిత్ర శివస్థానాలు కొన్ని ఉన్నాయి. కాశీ, కేదారము, మహాకాళము, నాసికము, త్రయంబక క్షేత్రము. ఇవి భూలోకంలో పంచదీపాలు. కూర్మాసనం సర్వత్రా దీపమే. ప్రారంభించిన రోజు నుంచి ముగిసే రోజు దాకా ప్రతిరోజు హెచ్చు తగ్గులు లేకుండా మంత్రజపం చేయాలి. మునీశ్వరులు అయితే నిరంతరాయంగా చేయాలి. కానీ తక్కిన వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసి తక్కిన సమయాన్ని ధ్యాన మంత్రార్థ చింతనలతో గడపవచ్చు. అక్షర లక్షలుగా చేసి ఈ మంత్ర పురస్చరణలో దశాంశాన్ని హోమం చేయాలి. పాలు, నెయ్యి, అన్నము, తెరలు, పత్రపుష్పాలు, యవలు, హోమద్రవ్యాలు. దశాంశ హోమం చేస్తే కానీ మంత్రసిద్ధి కలగదు. చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలంటే నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 గాయత్రిని నిష్ఠగా జపించవలసిందే. గాయత్రితో సమానమైన మంత్రము
ఇహపరాలలో ఎక్కడా లేదు. కానీ మధ్యాహ్న సమయాన మితంగా భుజిస్తూ మౌనం పాటిస్తూ త్రిస్నాన తత్పరుడి జలమధ్యంలో నిలబడి 3 లక్షలు జపించాలి. కామ్యకర్మగా చేసినట్లయితే కార్యం సిద్ధించేంత వరకు మంత్రం జపించాలి. సామాన్య కామ్యకర్మల విషయంలో యథావకాశంగా జపించవచ్చు. ప్రాతఃసంధ్యలో ప్రతిరోజు సహస్ర గాయత్రి జపం చేయడము ఉత్తమోత్తమం. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పుష్కలంగా లభిస్తాయి. 6 నెలలు కానీ 3 నెలలు కానీ చేస్తే సంవత్సరాంతానికి ఫలితాలు కనబడి తీరుతాయి. నేతితో 1,00,000 పద్మాలు హోమం చేస్తే మోక్షం కరతలామలకమే. మంత్రసిద్ధి కలగకపోయాక ఏ జపాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఫలితం శూన్యము. దతి క్షీరాలతో 25 లక్షలు హోమం చేస్తే దాని ఫలం అమోఘమని వర్ణదాతీతమని. అష్టాంగ యోగ సిద్ధికి సరిసమానమని మహర్షుల అభిప్రాయము. శక్తుడు అశక్తుడు నియతాహారులై 6 నెలలు జపిస్తే చాలు గురుభక్తి పరులకు మంత్రశక్తి కలుగుతుంది. ఒకరోజు పంచగవ్యంతో, ఒకరోజు గాలిని భోజనం చేసి, ఒకరోజు బ్రాహ్మణాన్నంతో గడిపేవాడు గాయత్రి జపానికి అర్హుడు. గంగాది పవిత్ర నదీ జలాలలో మునిగి శతము ఆ పవిత్రోదకాలను ఆచమించి శపము జపిస్తే పవిత్ర నదీ జలాల్లో మునిగి శతము ఆ పవిత్రోదకాలను ఆచమించి శతము సర్వపాప విముక్తి జపిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. చాంద్రాయణ వ్రత ఫలం దక్కుతుంది. బ్రాహ్మణులు క్షత్రియులు సొంత ఇంటిలోనే తపస్సు చేసుకోవచ్చు. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు ఇది వర్తిస్తుంది. మోక్షకాంక్షులు శ్రౌత స్మార్త క్రియలన్నీ నిర్వహిస్తారు. వీటిని అన్నింటినీ విద్వాంసుల దగ్గర సమగ్రంగా శిక్షణ పొంది నిర్వహించాలి. విని చదివి చేసేయకూడదు. భిక్షాన్నాన్ని మాత్రము 8 ముద్దలు స్వయంగా భుజించవచ్చు. వైశ్వేదేవం. నారద పురశ్చర్య ప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వేదేవం కూడా చెబుతున్నాను విను. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్య యజ్ఞాలని పంచరత్నాలు. అలాగే చుల్లి అంటే పొయ్యి, పేషణి, ఉపస్కరము, ఖండని, ఉదకుంభము అనే పంచసోనాలు. పొయ్యిలో కానీ, ఇనప పాత్రలో కానీ, భూమి మీద కానీ, కుండ పెంకులో కానీ వైశ్వేదేవం చెయ్యరాదు. కుండలో లేదా స్థండిలంలో అంటే పాత్రలో చేయాలి. చేతితో కానీ, చేటతో కానీ, చర్మ నిర్మితులతో కానీ అగ్నిని విసరకూడదు. విప్రముఖం నుంచి అగ్ని పుట్టింది కనుక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింపజేయాలి. చర్మ పటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువాత పడతాడు. కనుక నోటితో ఊదడమే కర్మసిద్ధాంతికి ఉపకారము. పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కూరగాయలు ఇత్యాదులతో వైశ్వదేవ హోమం చేయాలి. ఏవి దొరకకపోతే పుడకలు, ఆకులు, గడ్డి వీటితో చేయవచ్చు. నేతితో ముంచి హోమం చేయాలి. నూనె కానీ, ఉప్పు కానీ తగలకూడదు. పెరుగు పొలాల్లో నుంచైనా ముంచి చేయవచ్చు, పాలల్లోనైనా ముంచి చేయవచ్చు. ఇవి దొరకకపోతే ఆయా మంత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని దుంపలు, కూరలు హోమం చేయాలి. ఎండిపోయినవి, నిలవ ఉన్నవి చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే శత్రువులకు లొంగిపోవాల్సి వస్తుంది. లొంగిపోవాల్సి వస్తుంది.
గిడచబారి గట్టిగా తయారైన వాటితో హోమాలు చేస్తే దారిద్ర్యం పుట్టిస్తుంది. ఉప్పు కానీ నూనె కానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది. నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకముగా హోమం చేయాలి. ఇలా వైశ్వదేవం చేయకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహస్థు కాలసూత్ర నరక కోపంలో తలకిందులో పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి తన ఆహారం ఏదైనా దాన్ని అగ్నిలో వేల్చాలి. ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుడు ఎవరైనా భిక్షార్థి గుమ్మంలోకి వస్తే వైశ్వదేవం కోసమని కొన్ని తీసి పక్కన పెట్టి భిక్ష వేసి పంపించవచ్చు. దేవి కృత దోషాన్ని భిక్షుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృత దోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు. పక్వాన్నానికి యతి బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణ వ్రతం ప్రాశ్చిత్తంగా చేసుకోవాలి. విశ్వదేవం ముగించాక గోగ్రాసం వేయాలి. ఎలాగంటే, ఓ సురభి వైష్ణవి మాత విష్ణుపదస్థిత, నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చే నమః అంటూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు అనుగ్రహిస్తుంది. గోశాల నుంచి తిరిగి వచ్చి ఇంటి వాకిట్లో కొంచెం సేపు పాలు పితికినంతసేపు నిలబడాలి. అతిథుల కోసం ఎదురు చూడటము, ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుని పోతాడు. తల్లిదండ్రులు, సోదరులు, గురువు, బిడ్డ, సేవకుడు, ఆశ్రితులు, అతిథులు, అభ్యాగతులు, అగ్నిదేవుడు వీరంతా గృహస్థుడికి పోష్యులు, అంటే పోషించగలసిన వారు. ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహ విభ్రాంతి విడిచి జీవనయాత్ర సాగించాలి. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే బుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలాగే నడుచుకుంటే సోమయాగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైన ధనవంతుడవుతాడు. ఇక పంచ ప్రాణాగ్నిహోత్రం. నారద, భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రం అనే ఒకటి ఉంది. అది కూడా పనిలో పని చెప్పేస్తున్నాను, తెలుసుకో. దీన్ని తెలుసుకున్న ఆచరించిన పాప విమోచనం తథ్యం. రుణత్రయ ముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞ బలం దక్కుతుంది. 21 తరాలు ధరిస్తాయి. ఈ పంచప్రాణయజ్ఞహోత్రానికి హృదయ పద్మమే అరణి, మనస్సు మంధానము, వాయువు అనే రజ్జువుతో అగ్నిని మధించాలి. దీనికి నేత్రాలు అధర్వులు, తర్జని మధ్యమాంగుష్టాలతో ప్రాణాగ్నిని, మధ్యమానమ అనామికులతో అపానాగ్ని, కనిష్ఠగా అనామికులతో అంగుష్టాలతో వ్యానాగ్నికి, కనిష్ఠిక తర్జన్యంగుష్టాలతో ఉదానాగ్నికి, 5 వేళ్లతోనూ తీసుకుని సమానాగ్నికి అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వేయాలి. ప్రణవాద్యాలు స్వాహాంతాలుగా నామమంత్రాలు జరపాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదయన స్వాహ ఇత్యాదిగా. ముఖంలో ఆవహనీయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని, స్మృత్యవ్యాలు, అధోభాగంలో అసధ్యక్కు 2 సభ్యులు. ఈ హోమానికి వాక్కు హోద, ప్రాణమేమో ఉద్గాత, చక్షువే అధరుడు, మనస్సు బ్రహ్మ, శ్రోత్రమేమో అగ్నిధుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని,
గృహస్థాశ్రమ వాసి దీనికి అధీనుడు. వక్షస్థలమే వేదిక, రోమాలే దర్భలు, చేతులే శృభ్రువాలు. హోమాగ్నిలో నెయ్యి పోసే కర్ర గరిటెల్ని శృభ్రువాలు అంటారు. బంగారపు రంగులో ఉండే క్షుదాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి. ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు. ఓం ప్రాణాయ స్వాహ అని, ఇదం ఆదిత్యాయ నమః అని మంత్రము. ఇక అపాన మంత్రానికి ఆవు పాలలాగా తెల్లగా ఉండే శ్రద్ధాగ్నియే ఋషి. సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందస్సు. ఓం ఆప్యాయ స్వాహ సోమయేదం నమమ అనేది మంత్రము. వ్యానమనబడే ప్రాణవాయువు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి, అగ్నియే దేవత. అనుష్టుప్పు ఛందస్సు. ఓం యానాయ స్వాహ అగ్నేయదన్నమమ అనేది మంత్రము. ఉదాన ప్రాణవాయువు మంత్రానికి ఇంద్రకోపపు రంగుతో ఉండే అగ్నియే ఋషి, వాయువే దేవత. బృహతి ఛందస్సు. ఓం ఉదాయన స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, వాయువ ఏదన్నమమ అనేది మంత్రము. సమాన ప్రాణవాయువు మంత్రానికి మెరుపులో విరూపుడుగా ఉండే అగ్నియే ఋషి, పర్జన్యుడు దేవత. పంక్తి ఛందస్సు. ఓం సమాయనాయ స్వాహ పర్జన్యాయేదనమమ అనేది మంత్రము. పర్జన్యాయేదనమమ మంత్రం. ఇవి పంచప్రాణహుతులు. ఇవి చెబుతూ 5 సార్లు కాసిన మెతుకులు తిన్నాక 6వ ఆహుతి ఇవ్వాలి. దానికి వైశ్వానరాగ్ని దేవత. గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహ పరమాత్మనే యదన్నమమ అనేది మంత్రం. ఇవి 6 అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆరగించాలి. భోజనం ముగించాక అమృత పిథానమిత్యాది మంత్రాలతో చదువుకొని కొన్ని మెతుకులు ఉచ్ఛిష్టాన్ని విస్తరి చివర నేల మీదకు తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులైన వారందరూ దీనిని తృప్తితో పొందుగాక అనే మంత్రం పఠించాలి. అలాగే రౌరవ పుణ్యనిలయే పద్మార్బుదని నివాసులే దాహార్తులై మా పూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్లు వదిలిపెట్టి పవిత్ర గ్రంథిని దర్భముడిని విప్పి నేల మీద పడవేయాలి. భోజన పాత్రలో మాత్రం వేయకూడదు. పొరపాటున అలా వేసిన వాడు పంక్తి దూషణుడు అవుతాడు. అలాగే ఉచ్ఛిష్టాన్ని కుక్క తాకినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాత్రి అంతా ఉపోషం ఉండి మర్నాడు పంచగవ్యంతో శుద్ధి చేసుకోవాలి. నారద, ఏకాహుతి ప్రధానమే కోటి యజ్ఞ ఫలం ఇస్తుంది. పంచాహుతులు చేస్తే ఫలం అనంతము. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకు దాతకు పుణ్యఫల సమానం. ఇద్దరికీ స్వర్గప్రాప్తి తప్పదు. పవిత్రం ధరించి భోజనం చేసే బ్రాహ్మడు ముద్దకు పుణ్యాన్ని సమాపార్జించుకుంటూ ఉంటాడు. ఇలా నిత్యము త్రిసంధ్యల్లోనూ జప తర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడాన్నే పురస్చరణం అంటారు. బ్రహ్మచర్యం. అధశయానుడు అంటే నేల మీద పడుకునేవాడు, ధర్మాత్ముడు, జితేంద్రియుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్య త్రిషవణస్నాయి, నిత్య శుభాభాషణుడు, పాపిష్టదేహ దూరుడు, ఉత్తమోత్తముడు. జప హోమాది సమయాల్లో మౌనంగా ఉండాలి. ఏ సంభాషణము చేయకూడదు.
మైథునాలాపాలు అస్సలు చేయకూడదు, అంటే బూతులు మాట్లాడకూడదు. మనోవాక్కాయ కర్మలలో సర్వకాల సర్వావస్థలలోనూ మైథున ప్రసక్తిని పరిత్యజించడమే బ్రహ్మచర్యం అంటేను. బ్రాహ్మణ క్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చును. సంస్కారవంతురాలైన సువర్ణ స్త్రీని వివాహం చేసుకొని నిషిద్ధ సమయాలలో కలయికను పూర్తిగా పరిత్యజించి అనుమతించిన దినాలలో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. దేవ పితృ ఋషి రుణాలను తీర్చుకునే ప్రయత్నం చేయని వాడికి ముక్తి లభించదు. అతడి జన్మ అజాగళ స్థానంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదులతో దేవరుణము, తిలోదకాలతో పితృరుణము, బ్రహ్మచర్యంతో ఋషి రుణము తీరుతుంది. అలా తీర్చేందుకే ఆశ్రమ ధర్మాలను పాటించడము, ఆహారి కానీ, ఫలాహారి కానీ, శాకాహారి కానీ, హవిష్యాహారి, భిక్షాహారి, చాంద్రాయణ వ్రతధారి కానీ అవుతూ మంత్రజపం చేయాలి. క్షార లవణ ఆమ్ల తాంబూలాదులు, రాత్రి భోజనము, దుష్ట సహవాసము, మద్య సేవనము, శ్రౌత స్మార్త విధులకు సుతరాము పనికిరావు. అలాగే రాత్రిపూట మంత్రజపం చేయకూడదు. జూత క్రీడలతో, స్త్రీ గోష్ఠులతో, నిద్రతో, వాద వివాదాలతో వృధా కాలయాపన చేయకూడదు. దేవతా పూజలు, స్తోత్ర పఠనము, ఆగమ శాస్త్ర గ్రంథ పరిశీలనలు, వీటితో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూశయనము, బ్రహ్మచర్యము, మౌన దీక్ష, నిత్యము త్రిషవణ స్నానము, శూద్రకర్మ వివర్జన, నిత్య పూజ, నిత్య దానము, ఆనందము, స్తుతి కీర్తనము, నైమిత్తికార్చనము, దేవతల పట్ల విశ్వాసము, గురువుల పట్ల విశ్వాసము, ఇవి 12 జపనిష్ఠుడి ధర్మాలు, సిద్ధిదాయకాలను. నిత్యము సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమల ముందు కానీ, అర్చించిన అగ్ని ముందు కానీ చేయవచ్చును. బ్రాహ్మణుడు స్నాన పూజ జప దాన హోమ తర్పణ తత్పరుడే నిష్కామంగా సత్కర్మలన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణం చేస్తూ నియమం తప్పకుండా ఆయా పురస్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిస్తుంది. జప హోమాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. తపస్సుకి అధ్యయనానికి అంకితమైన వారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఈ తపస్సే స్వర్గ సంపాదకం. ఈ తపస్సే మహత్వ సాధకము. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ దేవతలు ఏ ఫలాలను ఇస్తారని ఋషులు చెప్పారో ఆయా దేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పురస్చరణం అనేది సకల కర్మలకు సిద్ధికారకము కనుక ఆరంభంలో చేయాలి. ఇంకా ప్రాజాపత్యము, శాంతి హోమాలు అనే అంశాలు ఈ 11వ స్కందంలోనే ఇంకా మిగిలి ఉన్నాయి. వచ్చే భాగంలో చెప్పుకుందాము. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.